ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు విజయవాడ కలెక్టర్ ఢిల్లీరావు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరచడంతో పాటుగా అక్కడ కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేశామన్నారు. ఇక కౌంటింగ్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామంటున్న కలెక్టర్ ఢిల్లీరావుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. అంశం స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర భద్రతకు సంబంధించి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం నోవో కాలేజీలో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మనతో మాట్లాడేందుకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది పర్సంటేజ్కి సంబంధించి? భారీగా జగ్గేపేట కావచ్చు, పెటన్ కావచ్చు, భారీగా నమోదైంది. మీరు ముందుగా చేసినటువంటి అవగాహన కార్యక్రమాలు, ఓటర్ అవగాహన, ఓటింగ్ శాతానికి పెంచేటువంటి మీరు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలించినట్టుగా కనిపిస్తుంది. ఎలా ఉంది మీ ఒపీనియన్? అంటే స్వీప్ యాక్టివిటీ చేశాము. స్వీప్ యాక్టివిటీతో పాటుగా రోల్ కూడా ప్యూరిఫికేషన్ చేశాము. అది కూడా ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఒక విధంగా చెప్పాలంటే ఎంత రోల్ ప్యూరిఫికేషన్ ఉంటే పర్సంటేజ్ అంత బాగుంటుంది అన్నది ఒకటి. అర్బన్లో జనరల్గా 70% అనేటువంటిదే మెయింటైన్ అవుతుంది. రూరల్లో ఆల్వేజ్ 85% అబవ్ అవుతుంది. కాబట్టి మనం చూసుకుంటే 4 నియోజకవర్గాలు రూరల్లో ఉన్న దాంట్లో ఒక దాంట్లో 85+, ఇంకో దాంట్లో 87++, తర్వాత వేరొక దాంట్లో 90కి దగ్గరలో అనేటువంటి ఉన్నాయి. కాబట్టి సో రూరల్ అనేటువంటిది ఎప్పుడు ఆల్వేస్ బాగుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎస్, ఓపిక్గా రాత్రి 10:30, 11 వరకు కూడా అనేటువంటిది ఒక 10 పోలింగ్ స్టేషన్స్ అనేటువంటి పోలింగ్ ప్రక్రియ సాగింది. 6 గంటలైనా కాకుండా 4 గంటల తర్వాత సుమారుగా ఒక 230 పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. దాని తగ్గట్టుగా ఓపిక్గా అనేటువంటి ప్రజలు ఉన్నారు, ఓపిక్గా అనేటువంటిది పోలింగ్ పర్సన్లు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టుగా అవగాహన పెరగటం, మీరు చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, దాదాపుగా 230కి సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్స్లో ఇంత భారీగా క్యూ లైన్లో నిలబడేసినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగి చాలా పీస్ఫుల్గా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే మీరు పెట్టుకున్నటువంటి నో వైలెన్స్ అనే టార్గెట్ ఏదైతే ఉందో అది బాగా రీచ్ అయినట్టు కనిపిస్తుంది. ఎలా ఉంది మీకు? అంటే అది అంతా క్రెడిట్ అనేది మాకు కాదు. అది ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ కూడా మనం ఇవ్వాలి క్రెడిట్. వాళ్ళు స్మూత్గా చక్కగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు హ్యాపీగా అనేటువంటి ఉన్నారు. దెన్ మేము తీసుకున్నటువంటి కొన్ని మెజర్స్ లైక్ వెబ్ కాస్టింగ్ ఉండడము, మైక్రో అబ్జర్వర్స్ అనేటువంటి ఉండడము, వీడియోగ్రఫీ ఉండడము, అబవ్ ఆల్ ఫోర్స్ అనేటువంటి ఉండడము అన్నీ కూడా అనేటువంటి కలిసి వచ్చాయి. ఇప్పుడు ఫైనల్గా జరిగేటువంటి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపు భారీ ఎత్తున స్ట్రాంగ్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. ఈవీఎంకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా చేరుకున్నటువంటి సిచ్యువేషన్, మరికొన్ని రావాల్సినటువంటి పరిస్థితి, పోలింగ్ లేట్ అయిన కారణంగా ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఫైనల్గా పోలింగ్ తర్వాత జరిగినటువంటి ప్రక్రియకి సంబంధించి కౌంటింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్స్ అనేటువంటి ప్రతి అసెంబ్లీకి ఒకటి, సెగ్మెంట్కి ఒకటి, మొత్తము 14 అంటే 14 కౌంటింగ్ హాల్స్ అండ్ పార్లమెంట్కి సంబంధించిన ఒక కౌంటింగ్ హాల్, మొత్తం 15 కౌంటింగ్ హాల్స్. దాంట్లో టేబుల్స్ పరంగా చూసుకుంటే ప్రతి దాంట్లో ఒక 14 టేబుల్స్, మొత్తం 196 టేబుల్స్. దాని తగ్గ అన్ని ఏర్పాట్లు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. కౌంటింగ్ అసిస్టెంట్స్, కౌంటింగ్ సూపర్వైజర్స్, మైక్రో అబ్జర్వర్స్, అపాయింట్మెంట్ ప్రాసెస్, వాళ్ళ ట్రైనింగ్స్, దాని తగ్గట్టుగా లేఅవుట్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడము, దాని తగ్గట్టుగా రూమ్ని రెడీ చేసుకోవడము, బ్యాలెట్ దానికి తగ్గట్టుగా బాక్సెస్ అని రెడీ చేసుకోవడం, అంత ప్రాసెస్ అంతా కూడా అవుతుంది, సురు అవుతుంది రేపటి నుండి. అండ్ సెక్యూరిటీ ఒక ఆస్పెక్టు అండ్ ప్రిపరేషన్ అనేది ఒక ఆస్పెక్టు, రెండు సరే చేసుకుంటున్నాం. చూసుకుంటే స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించినంత వరకు కూడా ఈవీఎంస్ చేరుకున్నాయి. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో భద్రతకు సంబంధించి, సేళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తవుతుంది. ఇక కౌంటింగ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాము. కౌంటింగ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా సెక్యూరిటీకి సంబంధించి అంత ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.